యూజువల్లీ మేము ఎప్పుడైనా డెలివరీ డేట్స్ చూసుకుంటే మాకు ఇప్పుడు ఈ మే జూన్లో డెలివరీ డేట్స్ ఉంటే మాకు అప్పుడే అనిపిస్తుంది పాపం వీళ్ళ మేజర్ థర్డ్ ట్రైమెస్టర్ అనేది పీక్ సమ్మర్లో ఉంటాయి ఈ డెలివరీ డేట్స్ ఉన్న పేషెంట్స్కి. సో వేడితో పాటు జనరల్ పెరిగే ప్రెగ్నెన్సీ వల్ల పెరిగే ప్రెషర్ వల్ల వాళ్ళు నార్మల్గానే పడుకోలేరు, బికాజ్ ఆ స్టమక్ అంతా పైకి పుష్ అయ్యి కొన్ని ఆయాసం ఉంటుంది, డైజెషన్ సరిగ్గా అవ్వదు. సో ఈ ఇబ్బందుల వల్ల లాస్ట్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మోస్ట్ పెయిన్ఫుల్ మంత్ అని అంటాం, బికాజ్ ఇవన్నీ ఇబ్బందులు కొంచెం పెరుగుతుంటాయి. కానీ ఇవన్నిటికీ మనము చిన్న చిన్న హెల్దీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో కొంచెం మేనేజ్ చేయొచ్చండి. మెయిన్గా ఏమిటి అంటే ఫుడ్ మనము ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీ తీసుకోకుండా కొంచెం క్వాంటిటీస్ ఎక్కువ సార్లు తీసుకోవచ్చు. అండ్ ఫుడ్ తిన్న తర్వాత 2 hours గ్యాప్ ఇవ్వాలండి కంప్లీట్గా పడుకోక ముందు, బికాస్ ఆ ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వడానికి ప్రెగ్నెన్సీలో స్లో అవుతుంది. సో గివ్ గ్యాప్ బిట్వీన్ యువర్ ఫుడ్ అండ్ స్లీప్. అండ్ స్లీపింగ్కి వచ్చేసరికి కంప్లీట్ ఫ్లాట్గా అస్సలు పడుకోవద్దండి, బ్యాక్ మీద పడుకోవద్దండి. అండ్ కంప్లీట్ మోస్ట్లీ లెఫ్ట్ సైడ్కి తిరిగి పడుకోవడం బెటర్. అండ్ వెన్ యూ టర్న్ టు ద లెఫ్ట్ 2 కాళ్ళ మధ్యలో పిల్లోస్ పెట్టుకొని పడుకుంటే యూ విల్ ఫీల్ మోర్ కంఫర్టబుల్. అండ్ హెడ్ కూడా కొంచెం పైకి పెట్టుకొని పడుకోండి. ఫ్లాట్గా పడుకుంటే యాసిడ్ అనేది ఊరికే పైకి వస్తుంటుంది.